మురికివాడకు రంగుల శోభ రూపుమారిన తిరుపతి స్కావెంజర్స్ కాలనీ హరివిల్లు నేలకు దిగినట్టు రకరకాల రంగులు చూడగానే ఆకట్టుకునేలా మంచి మంచి బొమ్మలు ప్రతి వీధి చిత్ర విచిత్రమే, ప్రతి గోదా వర్ణభరితమే. ఈ బొమ్మల కొలువు చూడాలని తిరుపతికి వెళ్లాల్సింది. ఇది నగరంలోని స్కావెంజర్స్ కాలనీ. మొన్నటిదాకా తిరుపతిలోని అత్యంత మురికివాడ, భరించలేని వాసన, చెత్త మధ్య స్థానికుల జీవితాలు ఇప్పుడు ఇక్కడ జీవన చిత్రం మారిపోతుంది అనడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే. విధుల పరిశీలన భాగంగా ఇటీవల స్కావెంజర్స్ కాలనీకి వెళ్ళిన తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య అక్కడ పరిస్థితులు చూసి చెలించిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రీసర్వే రచ్చ అంటూ కూటమి సర్కారుని ఎత్తిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలు. 8 నెలల్లో 7.42 లక్షల ఫిర్యాదులు, రెవెన్యూ శాఖపై 3.39 లక్షలు. ఇవన్నీ రీసర్వేతో వచ్చిన సమస్యలే. అధికారులు సిబ్బంది కొరత నేడు సంక్లిష్టంగా పరిష్కారం. జగన్ సర్కార్ దిగిపోయిన ఆయన చేసిన తప్పిదాలు ఇప్పటికీ రైతులు వెంటాడుతున్నాయి. 100లో 1000 కాదు, లక్షలాది మంది తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అధికారిక లెక్కల ప్రకారం 7,42,300 ఫిర్యాదులు వచ్చినాయి. ఇందులో సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవి. అందులో రీసర్వే పేరిట జగన్ సర్కార్ కొత్తగా సృష్టించిన సమస్యలే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం రీసర్వే చేసినా కూడా అదే సమస్య వస్తుంది. రీసర్వే అన్నటువంటి చేస్తుంది ఆ లిటిగేషన్స్ పరిష్కారాన్ని. కాకపోతే ఆ యంత్రాంగం లేకపోవడం ఇక్కడ పెద్ద